సో ఎస్, మనమే మూవీ రివ్యూ. బట్ దానికన్నా ముందు మీకు విషయం చెప్పాలి. రీసెంట్గా మొన్న మనం పెట్టిన 2 షార్ట్స్కి కాపీరైట్ స్ట్రైక్ పడిందనమాట. ఎంత ఇల్లాజికల్ స్ట్రైక్ చేశారంటే, బేసికల్లీ మనం ఆ షార్ట్ అంతా పెట్టిన తర్వాత థియేటర్లో ఒక చిన్న క్లిప్ పెట్టాం. సో ఆ క్లిప్ కూడా ఏంటంటే, మనం అంటే మూవీ వెళ్తున్నప్పుడు కొంచెం మన టైటిల్ కానీ అట్లా రికార్డ్ చేస్తాం కదా, సో ఆ టైటిల్ పెట్టాం అనమాట. టైటిల్ లైక్ అది పెడితే దాని మీద కాపీరైట్ స్ట్రైక్ వేశారనమాట. అంటే పైరసీ కంటెంట్ అది ఇది అని చెప్పేసి ఏదో 2 స్ట్రైక్ వేశారనమాట. ఎంత దారుణం అంటే, నేను డిస్ప్యూట్ రైజ్ చేశా. తర్వాత ఎవరైతే స్ట్రైక్ చేశారో వాళ్ళకి మెయిల్ కూడా పెట్టా. బ్రదర్, మీరు చూసుకుంటే నా వీడియోస్లో కానీ లేదంటే నేను నా షార్ట్స్లో కానీ ఏది లీక్ చేయలేదు, ఏ సీక్రెట్స్ కూడా నేను లీక్ చేయలేదు. జస్ట్ ఒక ఆ టైటిల్ కార్డ్ మాత్రమే పెట్టాను. సో మీకు అది ఇబ్బంది అనుకుంటే నేను అది కూడా రిమూవ్ చేస్తానని చేసి పెట్టా. బట్ నో రెస్పాన్స్. యూట్యూబ్కి వెరిఫికేషన్ పంపించారు, వాళ్ళు కూడా ఇంకా చేతులు తీశారనమాట. సో 90 days టైం అడిగారు. సో తర్వాత స్ట్రైక్ చేస్తామని చెప్పేసి. బట్ చెప్తున్నా అంటే ఇంకా ఎంత అంటే మన కష్టానికి అంటే ఇంకా ఇంకా మనది జస్ట్ ఇంకా బిగినింగ్, అంటే లైక్ ఇంకా చిన్న చిన్నగా గ్రో అవుతుంది ఛానల్. అయినా సరే అసలు లేదండి, ఇంకా మరి అంత సిల్లీ రీజన్స్ కంటే ఇక చేతిలో ఉంది కదా అని చెప్పేసి ఇంకా ఎలా పడితే వాళ్ళు బిహేవ్ చేస్తారు అనమాట. సో ఓకే, సో ఇదంతా పక్కన పెడితే మనమే మూవీ రివ్యూ ఎలా ఉంది ఏంటి ఈరోజు మాట్లాడుకుందాం. సో మూవీ ఎలా ఉందిరా అంటే, బాగుందని చెప్పాలా, లేదంటే బాగాలేదని చెప్పాలా, లేదంటే యావరేజ్గా ఉందని చెప్పాలా, అది అటు ఇటు కాకుండా ఎటు కాకుండా ఉందన్నమాట మూవీ బేసికలీ. సో మూవీ చూసిన తర్వాత నాకైతే పర్సనల్గా ఏమనిపించింది అంటే, నాకైతే ఎక్కలేదండి పెద్ద సినిమా. అంటే అరే నువ్వు ఏంట్రా ప్రతి సినిమాకి ఇలాగే చెప్తావు అది ఇది అంటే చెప్తా. బేసికల్లీ నేను నా ఒపీనియన్ మాత్రమే పోస్ట్ చేస్తుంటాను అనమాట. ఎండ్ ఆఫ్ ద డేలోని ఫ్యామిలీ, ఒకవేళ ఈ సినిమా ఫ్యామిలీకి నచ్చినట్టయితే ఫ్యామిలీకి అయితే ఖచ్చితంగా నచ్చుతుంది, చూడండి, సజెస్ట్ చేస్తాను. ఒకవేళ ఫ్యామిలీ కూడా ఎక్కకపోతే నేను చెప్పేస్తాను, నేను సజెస్ట్ చేయని చెప్పేసి. సో కమింగ్ టు దిస్ మూవీ, బేసికల్లీ మూవీ అయిపోయిన తర్వాత కాస్ట్ గురించి కొంచెం సెర్చ్ చేశాను, ఈ అబ్బాయి ఎవరు అని చెప్పేసి. ఎందుకురా అబ్బాయి కోసం స్పెసిఫిక్గా సెర్చ్ చేయాల్సిన అవసరం ఏంటి అంటే చెప్తా. ఇప్పుడు బేసికలీ ఇప్పుడు ఒక హీరో చిన్నప్పుడు క్యారెక్టర్ కానీ లేదంటే ఆ ఫ్రేమ్లో కొంచెం మంచిగా కనిపించాలని చెప్పేసి కొంచెం క్యూట్ బేబీస్ను లేదంటే కొంచెం బాగా స్క్రీన్ కానే బేబీస్ను పెడతారనమాట. ఈ అబ్బాయి విషయానికి వస్తే అంటే నేను ఇంకా వేరే కానీ చెప్పట్లేదు, కానీ అబ్బాయి బాగున్నాడు. బట్ సంహౌ నాకు ఎందుకు అనిపించింది, మేబీ ఎవరో ఖచ్చితంగా సినిమా తాలూకోలు ఎవరో కొడుకు అయ్యి ఉంటాడు, అంటే ఆ సినిమాలో పనిచేసే పెద్దవాళ్ళ కొడుకు ఎవరో అయ్యి ఉంటారని చెప్పి సెర్చ్ చేశా. సో డైరెక్టర్ కొడుకు అనమాట. ఇంక పక్కన పెడితే బేసికలీ సినిమాలో కొన్ని పాయింట్లు ఉంటాయి, ఆ పాయింట్లు ఎంత డమ్గా ఉంటాయంటే, అరే మీరు జస్ట్ బికాస్ ఆఫ్ మీకు అమెరికాలో మీరు ఉండట్లేదు, మీకు అక్కడ నాలెడ్జ్ లేదు, సో అందుకని చెప్పేసి మేము ఏది పెడితే అది పెడతాం అన్నట్టుగా పెడతారనమాట. బేసికల్లీ పాయింట్ ఏంటంటే, ఇక్కడ అబ్బాయి ఆ చిన్నపిల్లల ఫాదరు మదర్ చచ్చిపోతారు అనమాట. సో ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ శర్వానంద్ గారు, మదర్ వాళ్ళ ఫ్రెండ్ ఏమో హీరోయిన్ అనమాట. సో హీరోయిన్ వచ్చి అబ్బాయిని అడాప్ట్ చేసుకుంటాను, తన నా ఫ్రెండ్ కొడుకు అంటే, లేదు రూల్స్ ఒప్పుకో, యాజ్ పర్ యుఎస్ రూల్స్ ప్రకారం మీరు అలా అడాప్ట్ చేసుకోవడం కావదు, ఒకవేళ మీరు కేర్ టేకర్స్ లా ఉండాలనుకున్నా సరే మీకు పెళ్ళి అయి ఉండాలి, నీ పెళ్ళి కాకపోతే అతను హీరోతోని మీరు సేమ్ ఇంట్లో, అంటే ఆ ముందు వాళ్ళు ఏ ఇంట్లో ఉంటారో ఆ ఇంట్లోనే ఉండాలి. అది కూడా ఐ మీన్ లైక్ ఈ చైల్డ్ ఫౌండేషన్ అంటే లైక్ ఈ కేర్ టేకర్ చేసిన వాళ్ళు ఇన్స్పెక్షన్ చేయడానికి కొంతమంది గవర్నమెంట్ సర్వీస్ వస్తారు చూడడానికి. సో వాళ్ళు వచ్చి మీ అన్యోన్యతని చూసి అబ్బాయిని బాగా చూసుకుంటారో లేదో అని చెక్ చేసిన తర్వాతే, 6 నెలలు ట్రావెలైజ్ చేసిన తర్వాతే అప్పుడే మీకు ఇస్తాం అన్నట్టుగా చెప్తారు. సో ఇంత అతి చేసిన తర్వాత నాకు కొంచెం తేడా కొట్టింది. బేసికల్లీ అరే చూసినప్పుడు ఎవరికైనా అర్థం అవుతాయి, అరే ఏ రూల్స్ రా మేము అమెరికాలో లేము, జస్ట్ బికాస్ ఆఫ్ దట్ రీజన్ లైక్ మీరు ఏది పడితే చెప్తారో మీరు నమ్మాలా కాదు అంటే నాకు నమ్మబుద్ధి అవ్వకపోయినా. బట్ సంహౌ కొంచెం మా ఫ్రెండ్ ఒకడు అమెరికాలో ఉంటున్నాడు, అటు లైక్ యూఎస్లోని తను చదవడానికి వెళ్ళాడు అనమాట. సో అక్కడ రూల్స్ మేబీ తెలుస్తాయి కదా చేసి మనం అడిగా, ఇంట్రా ఇలా అడాప్ట్ చేసుకోవాలంటే ఇలా 6 months సేమ్ ఇంట్లోనే ఉండాలంట, అది కూడా వాళ్ళు అన్యోన్యంగా ఉన్నారో లేదో చూసి చెక్ చేస్తారంట, ఏంటి ఇదంతా కరెక్ట్ అయినా సొల్లా అంటే అంత పెద్ద దమ్మాపూసి స్క్రిప్ట్ అనమాట. అంటే బేసికల్లీ వాళ్ళు ఏం చూస్తారంటే, బేసికల్లీ ఆ బాబుని వాళ్ళు కరెక్ట్గా టేక్ కేర్ చేస్తున్నారా లేదా అని చెప్పి చూస్తారనమాట. ఆ అబ్బాయికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా, ఆ అబ్బాయిని మంచిగా చూసుకోగలుగుతున్నారా లేదా, వీళ్ళు చూసుకోగలరా లేదా, ఇవి మాత్రమే చూస్తారు. వీళ్ళు అన్యోన్యంగా ఉన్నారా లేకపోతే వీళ్ళు బయట ఉన్నారా లోపల ఇవన్నీ పట్టించుకోరండి. అంటే మేము అక్కడ అమెరికాలో లేము, అక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియదు అంటే ఏది పడి చెప్తారా ఏంది అని నాకు అనిపిస్తుంది. ఇది పక్కన పెడితే
ఇంకొక హైలైట్ ట్విస్ట్ ఏంటి అంటే ఆ గవర్నమెంట్ సర్వెంట్ వచ్చి ఇంటికి వచ్చి బేసికల్లీ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ప్రతి సంవత్సరం ఒక విష్ ఉంటుంది వాళ్ళకి. సో వీళ్ళు అక్కడికి వెళ్ళాలి, సో వాళ్ళ పేరెంట్స్ లేరు కాబట్టి నేనే టికెట్స్ ఇస్తాను, అన్ని బుక్ చేసి ఇస్తానని చెప్పేసి వాడే ఒక ఎన్వలప్ ఇచ్చి టికెట్స్ బుక్ చేసి అన్ని పంపించి వీళ్ళు పంపిస్తాడు. ఇదంతా పక్కన పెడితే అమ్మాయి కాబోయే ఫియాన్సీ పక్కన ఉన్నాడు. ఈ అమ్మాయి ఏమొచ్చి నా ఫియాన్సీని కూడా పట్టుకెళ్ళొచ్చా అంటే ఓకే యూ కెన్ గో. ఇంకా ఏదేదో అవుతుంటుందండి సినిమాలో. సో ఇదంతా పక్కన పెడితే ఇంకొక హైలైట్ పాయింట్ ఏంటంటే బేసికలీ ఇప్పుడు మనకి విక్రమార్కుడు అనే సినిమాలోని రవితేజ గారు ఆ పాప అంటే వాళ్ళందరూ ఆ పాపని రవితేజ గారు తగిలించినప్పుడు రవితేజ గారికి బేసికలీ పిల్లలంటే ఇష్టం ఉన్నప్పుడు అంటే ఆ అమ్మాయిని బాగా ఇగ్నోర్ చేస్తుంటారు, చిరాకు పడుతుంటారు, అన్ని చేస్తుంటారు. బట్ ఒక పాయింట్ దగ్గర, ఒక ఎమోషనల్ బ్రేక్ పాయింట్ దగ్గర ఆయన మారుతారు. అది లేదు రియలైజ్ అవుతారు. ఆ రియలైజేషన్ చాలా రియల్గా ఉంటుంది. ఈ సినిమాలోని హీరో ఒక ప్లే బాయ్, ఫుల్ నైట్ పగలు వాళ్ళు లేరు వీళ్ళు లేరు ఫుల్ తిరుగుతుంటాడు అనమాట. ఇందులో ఎమోషనల్ బ్రేక్ పాయింట్ ఎంత సిల్లీగా ఉండదంటే, సో హీరోయిన్ అంటే ఆ అబ్బాయిని అట్ట చూసుకుంటూ ఉంటాడు. సో హీరోయిన్ వచ్చేసి నీకు అసలు మీ ఫ్రెండ్ వాళ్ళ ఆవిడ ఏముందో తెలుసా, నాకు అసలు ఎవరు అంటే వీళ్ళ ఫ్యామిలీ గురించి చెప్తాను, మరి పక్కన పెడదాం. సో నాకు అంటే లైక్ మా ఇద్దరికి ఎవరైనా ఫ్యామిలీ ఉన్నారంటే అది విక్రమ్ మాత్రమే, మా తర్వాత మమ్మల్ని అంత బాగా చూసుకున్నది విక్రమ్ మాత్రమే అనగానే హీరోకి ఒక రియలైజేషన్ వచ్చేస్తుంది. రియలైజేషన్ వచ్చి ఓ సాంగ్లోనే మొత్తం మారిపోతాడు అనమాట. అబ్బాయిని ఇంకా టేక్ కేర్ చేసేయడం, ఇంకా మంచిగా ఒక ఫాదర్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం, ఇట్లా అయిపోతాడు. అది ఎంత ఆర్టిఫిషియల్గా ఉంటుందంటే బేసికలీ మీరు కనెక్ట్ అవ్వరు. అండ్ ఇప్పుడు ఆ కిడ్ వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే చనిపోతారో వాళ్ళ పేరెంట్స్లో అంటే లైక్ ఆ మదర్ ఎవరంటే మన మౌనిక గారు అనమాట. లైక్ చాలా షార్ట్ ఫిల్మ్స్ చేశారు, ఈ మధ్యన 2-3 ఫిల్మ్స్ కూడా చేసినట్టు ఉన్నారు. సో ఆ మౌనిక గారి లైక్ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏందిరా అంటే ఒక చిన్న ఫ్యామిలీ కూడా కాదు, ఏదో ఒక మైసూర్ మహారాజా అంత పెద్ద ప్యాలెస్, వాళ్ళ పెద్ద సెటప్ గెటప్ మామూలుగా ఉండదు అక్కడ వారం. సో అంత పెద్ద ఫ్యామిలీ ఏమొచ్చి మాకు అబ్బాయి వద్దని చెప్పి స్టార్టింగ్లో అనేస్తారు. మళ్ళీ ప్రీ క్లైమాక్స్ దగ్గరికి వచ్చేసి లేదు మా మనోడు మాకు కావాలంటారు. ఇంకా ఏదేదో అవుతుంటుందండి సినిమాలోని. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకొక హైలైట్ సీన్ ఏంటంటే ఆ బెలూన్ పార్టీకి వెళ్ళినప్పుడు, ఇందాక చెప్పినట్టు బెలూన్ పార్టీకి వెళ్ళినప్పుడు అన్ఫార్చునేట్లీ మన ఇంకొక హీరోయిన్ ఉంటారనమాట. ఆమె పేరు నేను మర్చిపోయా, సో స్క్రీన్ షాట్ పెడతాను చూడండి. సో ఈ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో బేసికలీ గైడ్ అనమాట. గైడ్కి వచ్చి అంటే లైక్ శర్వానంద్ గారిని ఫ్లర్ట్ చేస్తూ ఉంటుంది, అని చేస్తూ ఉంటుంది. అప్పటికి శర్వానంద్ గారు హీరోయిన్తో లవ్లో పడతారు, బట్ కొంచెం ఆమెను ఇంప్రెస్ చేయాలన్న ఆ మూడ్లో వెళ్తుంటారు. బట్ ఏమి ఫ్లర్ట్ చేస్తుంటుంది, కిస్ చేస్తుంటుంది. నైట్ పార్టీ అవుద్ది. మార్నింగ్ కొట్టుపన్న ఈ అమ్మాయి బ్యాగ్లని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఒక అమ్మాయిని దొంగ అని చెప్పి అంటారనమాట. సో వీళ్ళంతా ఇంకా ఒంటి మీద సరిగ్గా బట్టలు కూడా లేకుండా రోడ్డు మీద పడతారు. ఇలా వెళ్తుంటే రోడ్డు మీద నడుస్తూ వెళ్తుంటే అన్ఫార్చునేట్లీ ఒక తెలుగు కపుల్ వచ్చి లిఫ్ట్ చేస్తారు. సరే, లా ఆఫ్ కన్వీనియన్స్ పక్కన పెడదాం, అయిపోయింది. లిఫ్ట్ ఇచ్చిందే కాకుండా వాళ్ళకి తీసుకెళ్ళి మొత్తం ఫెసిలిటీస్ అని చూసుకుంటారనమాట. సో ఓకే, మంచిదే. మళ్ళీ ఇది కూడా పక్కన పెడితే ఆ బెలూన్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు ఒక 1 year నుంచి అప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటారు. ఆ టికెట్స్ కూడా వీళ్ళకి ఇచ్చేస్తారనమాట. సో లిఫ్ట్ ఇచ్చి, బట్టలు ఇచ్చి, మధ్యలో వైన్ ఇచ్చి, తర్వాత టికెట్లు ఇచ్చి, ఏందిరా మీరు ఇంకా ఎన్ని ఇస్తారో ఇంకా వాళ్ళ ఇష్టం. ఇంకా సో ఏదో అవుతుంటుంది చెప్పినట్టే అయిపోద్ది. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏందిరా అంటే ఆ దొంగతనం చేసిన అమ్మాయి అయితే ఉందో ఆ లగేజ్ మనీ అన్నీ తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టేసి ఆ అమ్మాయి కనిపించుతో అక్కడ పెట్టేద్ది అనమాట. ఒక లెటర్ నోట్ రాస్తుంది. రాస్తుంది, సో విక్రమ్ నువ్వు వెరీ నైస్ పర్సన్, నువ్వు ఎప్పుడు పక్కలు నవ్విస్తూ ఉంటావు, సో అందుకే నీతో ఇలా అడ్వెంచర్ ప్లాన్ చేశాను, యూ లైక్ దిస్ అడ్వెంచర్ అని ఒక లెటర్ రాస్తుంది అనమాట. అంటే మరి ఇప్పుడు చేసినంత దేనికి, వై మ్యాన్? సో ఇదంతా పక్కన పెడితే సో హీరో బేసికలీ ఏంటంటే ఇంకా ఆ అమ్మాయిని ఎలాగైనా అమ్మాయిని పెళ్లి చేసుకున్నా ఇంకా లేదు లాస్ట్కి హీరోయిన్ వాళ్ళ ఫియాన్సీ ఎవడైతే ఉంటాడో వాడు వచ్చి లేదు నీకు రెస్పాన్సిబిలిటీ లేదు, లేకపోతే అబ్బాయి వచ్చి నిన్ను ఏదైనా హెల్ప్ అడిగితే నువ్వు ఇంకోళ్ళని హెల్ప్ అడుగుతావు అంటే లేదు ఇంక నేను చేంజ్ అయిపోవాలి అని చెప్పేసి లాస్ట్లో క్లైమాక్స్ ఎలా ఉంటుందంటే హీరో ఒక సూపర్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అనమాట. సో ఇక లేదు ఇంకా ఈ ప్లే బాయ్ గెటప్ ఇవన్నీ తీసేసి ఒక కమర్షియల్ గెటప్లో రెడీ అయిపోయి వెళ్ళి జాబ్ కొట్టేస్తాడు, చెక్ తీసుకొస్తాడు, ఇవన్నీ అవుతుంటాయి. ఇంకా మళ్ళీ లాస్ట్లోని చనిపోయిన వాళ్ళ పేరెంట్స్ అమ్మాయి తాలూకు ఎవరు ఉంటారో వాళ్ళు వచ్చి అబ్బాయిని తీసుకెళ్ళిపోతారు. ఓకే, అంత అయిపోయిన తర్వాత మళ్ళీ హీరోయిన్ నాకు కావాలి, హీరోయిన్ కావాలంటే నాకు వీడు కావాలి, మా ఇద్దరు కావాలని చెప్పేసి అబ్బాయిని కిడ్నాప్.
సో అబ్బాయి కిడ్నాప్ చేసిన తర్వాత అక్కడ ఒక హెలికాప్టర్తో మళ్ళీ అమ్మాయి దగ్గరికి వెళ్ళడం, అక్కడ ఒక సీక్వెన్స్. అరే ఏంటి అసలు ఏం చెప్తున్నారా, ఎటుపక్క ఏం చెప్తున్నా నీకు అర్థమవుతుందా అని మీకు అనిపిస్తుంది కదా. అలాగే సినిమాలో కూడా ఏదైతే జరుగుతుంటుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే బేసికలీ సినిమా ఆల్మోస్ట్ అంత ఫార్మల్ అవుద్దండి. ఇండియాలో నాకు తెలిసి హార్డ్లీ ఒక 2-3 షార్ట్స్ కూడా ఉండవేమో, ఒక 2-3 సీక్వెన్స్లు ఉంటాయి, హార్డ్లీ 2 సీక్వెన్స్లు అనుకోండి. సో ఆల్మోస్ట్ ఒక 95% ఆఫ్ ద ఫిలిం ఫారెన్లోనే అవుతుంది. మధ్యలో ఒక కార్ సీన్ ఉంటుంది. ఒక కార్ చిన్నపిల్లలను ఒకరు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతారు అనమాట. కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయినప్పుడు అక్కడ కార్ చేసి ఉంటుంది. అమ్మ మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలంటే ఆ కార్ చేసి చూసిన తర్వాత ఇంకెలా అంటే ప్యూర్ యానిమేషన్ అనమాట. అది అసలు లేదు, కొంచెం ట్రై చేశారని కూడా అనిపించదు మీకు. ఏదో చిన్నపిల్లలు బొమ్మలాట ఆడుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అది పక్కన పెడితే ఇంకా చాలా ఒక సెకండ్ హాఫ్లో కూడా ఒక 2-3 సీన్స్ ప్యూర్ గ్రీన్ స్క్రీన్ అండి. ఆ బెలూన్ సీన్లు కానీ, లేదంటే శర్వానంద్ గారు ఆ బెలూన్ సీక్వెన్స్లు కానీ, అదే ఆ బెలూన్ ఫెస్టివల్ అవుతారు కదా అక్కడ సీక్వెన్స్లు కానీ, ఇంకో 2 సీక్వెన్స్లు ఉంటాయి. అవి ప్యూర్ ఇంకా గ్రీన్ స్క్రీన్ మ్యాట్ పెట్టేస్తారు, ఇంకా క్లియర్ తెలిసిపోద్ది. సో అంటే అంత బడ్జెట్ పెట్టినప్పుడు ఆ సీక్వెన్స్లు కూడా కొంచెం మంచిగా పెడితే బాగుంది అనిపించింది. బట్ ఐ డోంట్ నో, బట్ నాకైతే అది కొంచెం డిస్కనెక్ట్ అయ్యే బాగా. ఇంకా విలన్ విషయానికి వస్తే రాహుల్ రామకృష్ణ గారు కాదు, రవీంద్రనా రామకృష్ణ, నాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. సో ఆయన ఫోటో కూడా వేస్తాను చూడండి. సో ఆయన అసలు ఈ క్యారెక్టర్ ఏంటో ఎందుకు ఉంటుందో కూడా సరిగా అర్థం కాదండి. బేసికల్లీ అతను ఒక హీరో వాళ్ళ రెస్టారెంట్ మీద కొంచెం కన్నేసి ఉంటాడు అంటారు. ఓకే, వీళ్ళేమో ఒక 2 daysలో లేదు మీకు హ్యాండ్ ఓవర్ చేయం, మేము మళ్ళీ ఆ రెస్టారెంట్ రీఓపెన్ చేస్తాం, మళ్ళీ మేము బాగా చేసుకుంటాం అని చెప్తారు. ఒక 2-3 daysలో మొత్తం రెనోవేట్ చేస్తారు. కన్వీనియన్స్గా వాళ్ళ ఫ్రెండే చెఫ్ అవుతాడు. ఇండియన్, కాంటినెంటల్, చైనీస్, జపనీస్ అన్నీ వండేస్తాడు అనమాట. బట్ తర్వాత అసలు ఆ రెస్టారెంట్ ఏమైందంటే వెళ్ళిపోద్ది ఇంకా ఫ్లోలో వెళ్ళినప్పుడు ఇంకా రెస్టారెంట్స్ గురించి మనకి ఎందుకంటే వదిలేస్తారు అనమాట. సో అదేమవుతుంది చెప్పరు సరిగ్గా. సో ప్రాపర్ దేనికి ఎండింగ్ జస్టిఫికేషన్ నాకు సరిగ్గా అనిపించలేదు. ఓవరాల్గా మూవీ ఎలా ఉందంటే నాకైతే పెద్దగా ఎక్కలేదండి. సో బట్ మన ముందు జనరేషన్ ఫ్యామిలీస్ వాళ్ళకైతే మాత్రం నచ్చుతుంది కొంచెం. సో ఫ్యామిలీస్తో ఎవరైనా చూద్దాం అనుకుంటే మాత్రం కొంచెం వెళ్ళండి, బాగా ఎంటర్టైన్ అవుతారు. బట్ మనలాంటి వెళ్దాం అనుకుంటే మాత్రం అసలు నాట్ పాసిబుల్ అనమాట. ఇది మన మూవీ రివ్యూ. సో నచ్చిందని అనుకుంటే నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూస్తున్నారు కదా, మొన్నే 2 స్ట్రైకులు పడ్డాయన్నమాట. ఎంత డిసప్పాయింట్ అయ్యారంటే ఎనర్జీ లెవెల్స్ బాగా తగ్గిపోయాయి. 2 స్ట్రైకులు అంటే మాట కదండి, ఇంకొక స్ట్రైక్ పడి ఉంటే మొత్తం ఛానల్ ఎగిరిపోద్ది అనమాట. బట్ నేనైతే కొంచెం డిస్కస్ చేస్తున్నాను ఇంకా, మరి చూద్దాం ఏమవుద్దో. వాడైతే 90 days టైం ఇచ్చాడు. బట్ ఈలోపు మీరైతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. సో కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్, బై.